సదరన్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ కండక్ట్ చేశాం. హెచ్పిఎస్ పాఠశాల జిల్లా స్థాయి సదరన్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎస్ఏఎస్ నుంచి మనకు గ్రీన్ టెక్నాలజీ అనేది సబ్ టీమ్స్. అయితే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తారో వాళ్ళది ఆ టీం మాత్రమే స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా వాళ్ళని ఇక్కడ అవుతుంది. అంటే ఇక్కడ సబ్ టీమ్ బేస్ చేసుకొని ఏమున్నది, ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది ఉంటుందో ఆ టీం మాత్రమే రాష్ట్ర స్థాయికి సరిపోతుంది. గతంలో మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి సౌత్ ఇండియా స్థాయికి వెళ్ళినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ గోపాలకృష్ణ సార్ ద్వారా వెళ్ళినటువంటి డ్రామా కనీసం 3 సార్లు స్టేట్ నుంచి దాటి సౌత్ ఇండియాకి వెళ్ళాం. మన టార్గెట్ ఏంటంటే జాతీయ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వగలగాలి. సౌత్ ఇండియా దాకా వెళ్ళాం, కానీ ఎక్కడికి వెళ్ళాలి, నేషనల్ లెవెల్కి వెళ్ళాలనేది ఒక గోల్తో మనం పనిచేస్తున్నాం. మరి గైడ్లైన్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి, దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవాలి. 8 మంది మాత్రమే ఇక్కడ స్టేజ్ మీద ఉంటారు. స్టేజ్ మీద ఉండేది మాత్రం 8 మందే. తర్వాత డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ రైటర్ పక్కన ఉంటారు. మీరు ఇందులో పార్ట్ కారు, ఓకే, సైడ్గా ఉంటారు. 8 మంది మాత్రం ఇక్కడ ఉంటారు. మీరు డిసైడ్ చేసుకోండి. లేదు సార్ మేము ఇట్లనే ప్లాన్ చేసుకున్నామంటే చేసుకోండి, కానీ జడ్జ్మెంట్లో అది జడ్జెస్కి వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా, గైడ్లైన్స్ మాత్రం ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం ఈరోజు జిల్లా విద్యాశాఖ పక్షాన మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ అటెండ్ అయినటువంటి బాలకృష్ణ సార్ ఏఓ గారు ఇక్కడ వచ్చారు. తర్వాత నార్త్ ఎంఈఓ ఆర్విఎన్ గౌడ్ గారు వచ్చారు. తర్వాత సిఎంఓ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అండ్ మేడం గారు, మీరు అది జడ్జెస్గా మనం కావల్ల సురేష్ అండ్ గోపాలకృష్ణ కాంతారావు, ఎంఈఓ మోపాల్ గారు ప్లీజ్ సార్, అండ్ మన ఎంఈఓ సీనియర్ మోస్ట్ రూరల్ ఎంఈఓ. అంటే ఇది ఒక బెస్ట్ అవకాశం ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ప్లాన్ చేసామంటే కల్చర్ అనేది ఏం చేయాలని ప్లాన్ చేసాం. కానీ ఇక్కడికి ఎందుకు మార్చుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ డిఎల్ఏలో ఉంది. ఇంతమంది ఎంఈఓస్ ఇక్కడ మీకు చూసేటువంటి అవకాశం ఇక్కడ మాకు కలిగింది, మీకు చూపించేటువంటి అవకాశం మాకు దొరికించారు మీరు. కాబట్టి మా పిల్లల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయం ఎక్కువ లేదు కాబట్టి సార్ వచ్చేదాకా మనం ఇక్కడ ఆగకుండా ఇది కంటిన్యూ చేస్తాం. మధ్యలో సార్ గారు వస్తారు. లాస్ట్ మళ్ళీ ప్రైజెస్ ఇవ్వడం ఇచ్చేటప్పుడు సార్ ఏమి మీకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ మనకు వ్యాలిడిటీ ఫంక్షన్ 3 గంటల కోసం ఉంటుండొచ్చు. ఒకవేళ విన్ అయినటువంటి వాళ్ళు ఎవరికో ఒక్కరికి అవకాశం ఇస్తాం. అక్కడ కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇఫ్ టైం పర్మిట్ చేస్తే కలెక్టర్ గారు మరియు జిల్లా విద్యాధికారి గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, అధికారులు,
Scene start. జ్ఞానం విజ్ఞానం జగతికి రెండు కళ్ళు ప్రపంచాభివృద్ధికి రెండు శిఖరాలు జ్ఞానం విజ్ఞానం మగవాళ్ళ సొంతం జ్ఞానం విజ్ఞానం మగవాళ్ళ సొంతం ఇలాంటి వాటికి ఆడవాళ్ళు దూరం దూరం హే దూరం దూరం ఇలాంటి వాటికి ఆడవాళ్ళు దూరం దూరం హే దూరం దూరం ఇది తప్పు మేమొప్పుకోం ఇది మీ అజ్ఞానం ఇది తప్పు మేమొప్పుకోం ఇది మీ అజ్ఞానం తెలివి విజ్ఞానము అందరి సొంతం హే అందరి సొంతం తెలివి విజ్ఞానము అందరి సొంతం హే అందరి సొంతం తెలివికి జ్ఞానానికి లేదు లింగ భేదం హే లింగ భేదం తెలివికి జ్ఞానానికి లేదు లింగ భేదం హే లింగ భేదం స్త్రీలకు జ్ఞానార్జన సాధ్యం కాదు స్త్రీలకు జ్ఞానార్జన సాధ్యం కాదు విజ్ఞానమైతే అసలే లేదు అసలే లేదు హే అసలే లేదు విజ్ఞానమైతే అసలే లేదు అసలే లేదు హే అసలే లేదు కాదు మీ ఆలోచన నిజం కాదు కాదు మీ ఆలోచన నిజం కాదు మగవాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందగలరు హే పొందగలరు మగవాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందగలరు హే పొందగలరు జ్ఞానం నేర్వగలరు హే నేర్వగలరు మగవాళ్ళపై మీ అభిప్రాయం తప్పు తప్పు హే తప్పు తప్పు మగవాళ్ళపై మీ అభిప్రాయం తప్పు తప్పు హే తప్పు తప్పు ఇంటి పని వంట పని ఇది మీ లోకం ఇంటి పని వంట పని ఇది మీ లోకం ఈ పని చేస్తే చాలు మాకు సంతోషం హే సంతోషం ఈ పని చేస్తే చాలు మాకు సంతోషం హే సంతోషం మేము వంటగదికే పరిమితం కాము మేము వంటగదికే పరిమితం కాము మీ మగవాళ్ళ సేవ చేసే యంత్రం కాము యంత్రాలం కాము మీ మగవాళ్ళ సేవ చేసే యంత్రం కాము యంత్రాలం కాము హే కాము కాము మేం కాము కాము అన్నిటినీ సాధించగలము మేము అన్ని కలల సాధకులం మేము హే సాధకులం మేము సీన్ చేంజ్ సీన్ 2 జ్ఞానం
గుడ్ మార్నింగ్ యాసింగ్. తప్పకుండా నా గురించి చెప్తాను. కూర్చో. మీరు మీరు ఎక్కడ జన్మించారు? ఎక్కడ చదువుకున్నారు? మీ కుటుంబ వివరాలు ఏమిటి? నేను రోస్లిన్ ఎల్సి ఫ్రాంక్లిన్. నేను 1920 జూలై 25న లండన్లోని ఒక మధ్యతరగతి యూదు కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు. ఆ తర్వాత 8 ఏళ్లకు నాకు ఒక చెల్లెలు పుట్టింది. అన్నయ్య తమ్ముళ్ళ మధ్య మగ పిల్లవాడిలా పెరిగిన నాకు లండన్లోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ పాల్స్ బాలికల పాఠశాలలో చదువుకునే అవకాశం దొరికింది. మీకు సైంటిస్ట్ కావాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది? నా 15వ ఏట నేను సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం నా కుటుంబానికి ఏమీ లేదు. ఈ విషయాన్ని మా నాన్నగారికి చెప్తే మొదట వద్దన్నారు. తర్వాత ఆయనే నన్ను పిలిచి, సరే మహిళా శాస్త్రవేత్తవు కావాలనుకుంటున్నావా? మంచి ఆలోచనే అని నన్ను ప్రోత్సహించారు. మీరు మీ చదువు ఎక్కడ పూర్తి చేశారు? ఆ తర్వాత ఏం చేశారు? 1938లో కేంబ్రిడ్జ్లోని న్యూనమ్ కాలేజ్లో నా చదువు పూర్తి చేశాను. 1941లో ఇక్కడి బెర్నాల్ నారిష్ గైడెన్స్లో గ్యాస్ ఫేజ్ క్రోమటోగ్రఫీ అనే పరిశోధనలో లీనమయ్యాను. ఇంకా ఎవరెవరి గైడెన్స్లో మీరు పరిశోధనలు చేశారు? బెర్నాల్, దేవాన్ అనే 2 గైడెన్స్లో నేను ఫిజికల్ కెమిస్ట్రీలో అనుభవాన్ని సాధించాను. కార్బనైజ్ చేసిన బొగ్గు యొక్క భౌతిక నిర్మాణాన్ని కనుగొనడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఏం చేశారు? మీకు పిహెచ్డి పట్టా ఎప్పుడు లభించింది? 1942లో నేను బ్రిటిష్ కోల్ యూటిలైజేషన్ రీసెర్చ్ అసోసియేషన్లో చేరాను. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందాను. ఆ తర్వాత మీరు సాధించిన విజయాలు ఏమిటి? 1947 నుంచి 1950 వరకు ప్యారిస్లోని స్టేట్ రీసెర్చ్ లాబొరేటరీలో స్ఫటికాకార కర్బనాలపై ఎక్స్రే పరిశోధన చేశాను. అక్కడ బొగ్గుల ఎక్స్రే విశ్లేషణ చిత్రాలను విస్తృతంగా విశ్లేషించే పద్ధతిని కనుగొన్నాను. ఈ పద్ధతి బొగ్గు నిర్మాణాన్ని మరింత ఖచ్చితంగా, సమర్థవంతంగా వివరించడానికి ఉపయోగపడింది. పాత బొగ్గు పరిశ్రమలకు అధిక పీడనం గల కర్బనపు నారలను అంటే లైట్ స్ట్రెంత్ కార్బన్ ఫైబర్స్ కనుగొనడంలో ముఖ్య శాస్త్రవేత్తగా ఈ పరిశోధన నన్ను నిలబెట్టింది. థ్యాంక్ యూ మ్యామ్. సీన్ చేంజ్. నేను చార్ల్స్ కెల్సన్. ఈయన నా స్నేహితుడు ర్యాండమ్. మేమిద్దరం మిమ్మల్ని అభినందించడానికి వచ్చాము. బొగ్గు రంగంలో మీరు చేసే పరిశోధనల గురించి తెలిసి మేము చాలా సంతోషించాము. అభినందనలు మిస్ ఫ్రాంక్లిన్. మీ పరిశోధన బొగ్గు పరిశ్రమకు కొత్త వెలుగునిచ్చింది. ఇది మనందరము చాలా సంతోషించదగ్గ విషయం. మీ ఇద్దరి నమ్మకానికి నేను రుణపడి ఉంటాను. మీలాంటి వారి ప్రశంసలు, ప్రోత్సాహం నా పరిశోధనకు మరింత ప్రాముఖ్యతనిస్తాయి. అన్నట్టు మీరేదో అడగాలని సంశయిస్తున్నట్టున్నారు. మీ మనసులోని మాటను నిరభ్యంతరంగా చెప్పండి. థ్యాంక్స్ మిస్ ఫ్రాంక్లిన్. కింగ్స్ కాలేజీలో నా స్నేహితుడు ర్యాండాల్ నిర్వహించే జీవభౌతిక శాస్త్ర విభాగాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము. అక్కడ మీరు మీ పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. ఇది నా పరిశోధనకు అదృష్టం. మీ ప్రోత్సాహంతో కింగ్స్ కాలేజ్లో నా పరిశోధనను కొనసాగిస్తాను. ఇలాంటి అవకాశం కల్పిస్తున్న మీ ఇద్దరికీ ఈ సందర్భాన ధన్యవాదాలు.
Hello, Miss Franklin, alias Rosalind Elsie Franklin. How are you? What are you doing? I'm Maris Wilkins, head of the department. ఐఎమ్ ఫైన్. నేను బాగున్నాను. నేను ఇప్పుడు డిఎన్ఏ నిర్మాణాన్ని విశ్లేషించడానికి అధిక విశ్లేషణ శక్తి గల ఎక్స్రే కెమెరాను కనుగొనడానికి ఈ పరిశోధన చేస్తున్నాను. ఓహో, ఆ పరిశోధనపై నిన్న రాత్రి నేను నా డైరీలో కొన్ని నోట్స్ రాశాను. వావ్, గుడ్. దాని ఫార్ములా ఈక్వేషన్ ఏమిటని మిమ్మల్ని అడగవచ్చా మిస్టర్ మారిస్ విల్కిన్స్? మిస్ ఫ్రాంక్లిన్, అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్ళి, మగవాడు, పిల్లలు అనే బంధాలను నా పరిశోధనకు అడ్డంకులుగా భావించి నేను పెళ్లి చేసుకోలేదు. మిస్టర్ మారిస్ విల్కిన్స్, విషయాన్ని పక్కదారి పట్టించడానికి నా వ్యక్తిగత విషయాలు అడిగి మోసం చేయడానికి చూడవద్దు. చెప్పండి, డిఎన్ఏ పరిశోధనలో మీరు కనుగొన్న లేదా కనుగొనబోతున్న కెమెరా ఫార్ములా ఏమిటి? అది అది కేంబ్రిడ్జ్లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ డిఎన్ఏ నిర్మాణం గురించి పరిశోధన చేస్తున్నారు. క్రిక్, వాట్సన్లు పరిశోధన చేస్తున్నారు. సరే, మరి మీరేం చేశారు? మీరు చేసిన పరిశోధనను పరిశీలించి అధికారిక ముద్ర వేసేది నేనే. మీ మనస్సు, ఆలోచన క్రిక్, వాట్సన్ల పరిశోధనను పొగడడంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్టుంది. ఫ్రాంక్లిన్, డియర్ ఫ్రాంక్లిన్, మీరు ఎందుకు అలా అనుకుంటారు? నేను ఎల్లప్పుడూ మీ మంచినే కోరుకుంటాను. డియర్ మారిస్ విల్కిన్స్, చూడు, సహోద్యోగి ఎప్పటికీ స్నేహితుడు కాడు. అతని మనసులో ఒక అసంతృప్తి ఉంటుంది. పరిశోధకులు మన పరిశోధన వివరాల గురించి కాదు, మన సహోద్యోగుల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని నా గైడ్ బెర్నాల్ చెప్పేవారు. మీ గైడ్ చాలా మంచి మాట చెప్పారు. ఇది అనుభవజ్ఞుల మాట. వారు మరో మాట కూడా చెప్పేవారు. సహోద్యోగులు, దుర్మార్గుల మధ్య మనం తెలివైన వారిగా గుర్తించబడితే ఆ దుర్మార్గులందరూ ఒక్క క్షణంలో ఏకమై మనల్ని చంపి ప్రతీకారం తీర్చుకునే దిశగా ఆలోచిస్తారంట. కానీ నాలాంటి తెలివైన వారు అలా చేయలేరు. తెలివి తక్కువ వాళ్ళే అలా చేస్తారు. కొన్నిసార్లు వారు సజీవంగా ఉన్న వాళ్ళని కూడా హత్య చేయవచ్చని నా మరో గైడ్ బెర్నాల్ నారిస్ చెప్పేవారు. మీ గైడ్ పరిశోధన అంశం కన్నా సహోద్యోగుల గురించి, వారితో ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయం గురించి ఎక్కువగా చెప్తున్నట్టు. ఓకే, దాట్స్ గుడ్. రాండాల్ గారు డిఎన్ఏ ఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ పరిశోధనకు మన ఇద్దరిని బాధ్యులుగా చేయడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పరిశోధన ద్వారా మన పేర్లు, మన కింగ్స్ కాలేజ్ పేరు డిఎన్ఏ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. కేంబ్రిడ్జ్లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ ఇరువురు డిఎన్ఏ పరిశోధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వారు నాకు చాలా సన్నిహితులు. అమెరికాలో ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త అయిన లైనస్ పాలిక్ కూడా ఈ దిశగా పరిశోధనలో ఉన్నారని నేచర్ పత్రికలో చూశాను. ఆయన గురించి ఆ పత్రిక ద్వారా మాత్రమే నాకు తెలుసు. ఆయనతో నేనెన్నడూ మాట్లాడలేదు. ఓకే మిస్ ఫ్రాంక్లిన్, మీరు మీ పరిశోధనను కొనసాగించండి. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ను వచ్చే నెలలో చూస్తాను. అదేంటి విల్కిన్స్, వచ్చే నెల అంటున్నారు? నేను ఒక రీసెర్చ్ నిమిత్తం ఒక నెల రోజులు విదేశాలకు వెళ్తున్నాను. ఓకే విల్కిన్స్. క్రోమోజోముల్లో దారంలా కనిపించే డిఎన్ఏ మన వంశస్థుల గుణాలను వారి వారసులకు ఉండేలా చేస్తుంది. ఈ డిఎన్ఏ సంకేతాలను తరతరాలకు మోసుకెళ్తుంది. ఈ డిఎన్ఏ అణువుల నిర్మాణ రహస్యం ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది.
అన్ని జీవరాశులలో ఉండే జీవ పదార్థం అంటే అది డిఎన్ఏ అంటే డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్. ఐ సీ వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. సజీవ జీవకణాల్లో ఉండే డిఎన్ఏ కొంచెం తేమగా ఉంటుంది. అది ఎండిపోతే దాని నిర్మాణం మారుతుంది. డిఎన్ఏ పోగును ఒకే విధంగా తేమగా ఉంచే పని సవాలుతో కూడుకుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ అణువుల కొత్త ఎక్స్రే విశ్లేషణ చిత్రం ఏ రూపంలో నాకు దొరికింది. వావ్! ఏ రూపం హెలిక్స్ ఆకారంలో ఉంది. దాని పక్కనే బి రూపంలో మరో చిత్రం ఉంది. దాని రూపం సుడులు తిరిగిన ఆకారంలో బి చిత్రంలో నాకు కనిపిస్తుంది. ఫోటోగ్రాఫ్ 51 ఏమిటి మ్యామ్? ఈ ఫోటోగ్రాఫ్ 51 డిఎన్ఏకు ఒక స్థిరమైన స్థానాన్ని ఇచ్చింది. ఇది ఎక్స్రేల డిఫ్రాక్షన్ కు సంబంధించిన చిత్రం. ఇదే డిఎన్ఏ నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. ఇది ప్రధానంగా ఫిజికల్ కెమిస్ట్రీ. ఒకప్పుడు నా బొగ్గు పరిశోధనలో సహాయపడిన ఈ అంశం ఇప్పుడు డిఎన్ఏ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడింది. Welcome, my dear friends. Hello, Mr. Hello, Mr. Maris Wilkins. Hi, Watson. ప్రోగ్రాంలో Hi, Mr. Wilkins. Hi, Greg. కూర్చోండి. Mr. Maris Wilkins. Mr. Maris Wilkins, ఫ్రాంక్లిన్ పరిశోధన గురించి ముఖ్యమైన విశేషాలు ఏమిటి? మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. మిస్ ఫ్రాంక్లిన్ ఎక్స్రే విశ్లేషణ చిత్రాలను పొందడం డిఎన్ఏ అణు నిర్మాణం వైపు ఒక ముఖ్యమైన సూచనగా మారింది. ఈ చిత్రం డిఎన్ఏ నిర్మాణానికి తాళం చెవిగా మారింది. ఈ విధంగా ఫ్రాంక్లిన్ అణు నిర్మాణం, డిఎన్ఏ నిర్మాణం అనే రెండు మార్గాలను ఒకే పరిశోధనలో కనుగొంది. ఇది మన మానవ జాతికి ఒక ముఖ్యమైన పరిశోధన. కానీ ఇదంతా ఆమె సీక్రెట్గా చేస్తుంది. నేను ఫ్రాంక్లిన్కు సహోద్యోగి కావడం వల్ల నా మీద ఆమెకు విపరీతమైన అసంతృప్తి ఉంది. ఆమె అహంకారపు ఛాయలు ఏ మాత్రం తొలగడం లేవు. ఆమె ఒక దుష్ట ఆత్మ, ఒక మంత్రగత్తె లాంటిది. ఎప్పుడు రీసెర్చ్ చేసే తప్ప తన అలంకరణ మీద ఏ మాత్రం శ్రద్ధ చూపదు. కనీసం పెదవులకు లిప్స్టిక్ అయినా వేసుకోవచ్చు కదా. ఈ రోజుల్లో పల్లెటూరు అమ్మాయిలు కూడా రంగురంగుల లిప్స్టిక్లు వేసుకుంటూ మోడ్రన్ గా ఉంటున్నారు. అరే వినండి మిత్రులారా, ఆమెలో ఆడతనపు ఛాయలు మచ్చుకైనా కనిపించవు కదా. అవును నిజమే. అరే అలాంటి సందేహం నీకెందుకు వచ్చింది మిత్రమా? ఏయ్ అలా ఊరికే ఎగతాళి చేయవద్దురా, నాకు ఇబ్బందిగా ఉంది. మిస్టర్ మ్యారిస్ విల్కిన్స్ ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కబుర్లు చెబుతూ అసలు మనం వచ్చిన ముఖ్య విషయాన్ని మర్చిపోకూడదు కదా. నిజమే నిజమే, ముందుగా మనం వచ్చిన పని జరగాలి కదా. వాట్సన్, క్రిక్, మీరు నా పరిశోధనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆప్తమిత్రుడు. నేను కింగ్స్ కాలేజీ డిఎన్ఏ పరిశోధన కంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిఎన్ఏ పరిశోధనకి చాలా అనుకూలంగా ఉండేవాడిని. ఆ మొండి పట్టుదల గల అమ్మాయి నీ తానే కనుగొన్నట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ సీనియర్ అయిన నా పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే తనను ఎలా మట్టు పెట్టాలని ఈ కొత్త పరిశోధనను మొదలు పెట్టాను. నేను వాట్సన్ ఇద్దరం డిఎన్ఏ గురించి రాసిన వ్యాసం సమర్పించేటప్పుడు ఆమె గట్టిగా నవ్వింది. ఆమె నవ్వుతోనే మా ప్రయోగశాల డైరెక్టర్ లారెన్స్ బార్ డిఎన్ఏ జోలికి మీరు వెళ్ళవద్దు, దాన్ని కింగ్స్ కాలేజీకి వదిలివేయండి అని మాతో అన్నారు. అంటే మా పరిశోధన ఆమెకు నవ్వులాటలా ఉందా అని నాకు కోపం వచ్చింది. ఈ పరిశోధన గురించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత చర్చించవచ్చు కదా, నవ్వడం దేనికి? చీచి, అలా నవ్వుతూ తోటి పరిశోధకులను అవమానించకూడదు.
అందులోనూ మగవాళ్లకు ఒక ఆడదాని వల్ల ఇలాంటి అవమానం అసలే జరగకూడదు. చింతించకండి మిత్రులారా, కాఫీ తెస్తాను. స్నేహం కోసమైతే కాఫీ తాగొచ్చు, కానీ మనుషులు ఉన్న మాకు మాత్రం కాఫీ ఒక్కటే సరిపోదు కదా. సాధారణమైన దానికంటే గొప్పది ఏదైనా చేయండి అని మా ప్రొఫెసర్ ఒకరు ఎప్పుడూ చెప్పేవారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? ముందుగా కాఫీ తాగండి, తర్వాత ప్లాన్. చూడండి, ఇది ఆమె పరిశోధించిన డిఎన్ఏకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు. ఇతరుల జ్ఞానాన్ని దొంగిలించడం ముఖ్యం కాదు, దొంగిలించిన జ్ఞానాన్ని దాన్ని నిరూపించుకోవడమే ముఖ్యం. నేను చాలా రోజులుగా ఆమె పరిశోధనను దగ్గరుండి గమనించాను, కాబట్టి ఆ పరిశోధన విధానం నాకు బాగా తెలుసు. ఏమంటావు గ్రీక్? ఇది ఆమె పరిశోధననే కాదనను, కానీ ఈ పరిశోధనను మనం దొంగిలించామనే విషయం ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. అర్థమైందా? వ్యాట్సన్, క్విక్, నేను చెప్పేది వినండి. ఫ్రాంక్లిన్ పరిశోధన యొక్క డిఎన్ఏ పేపర్లు మీకు చదవడానికి ఇచ్చానన్న విషయం ఎక్కడా చెప్పవద్దు. అలా చెబితే నా గౌరవానికి భంగం వాటిల్లుతుంది, సరేనా? మేము ఫ్రాంక్లిన్ పరిశోధన గురించి ఎక్కడ నోరు విప్పం. నీవు నిశ్చింతగా ఉండు విల్కిన్స్. అయితే వినండి, మనమే డిఎన్ఏను కనుగొన్నామని వచ్చే వారమే ఒక సెమినార్ ఏర్పాటు చేద్దాం. చేంజ్ గుడ్ ఈవినింగ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కనుగొన్నాం. అవును అవును, సుడుల ఆకారం ఈ డిఎన్ఏ ప్రధాన నిర్మాణం. ఈ రెండు నమూనాలను మేము చిత్రాల్లో గ్రహించాము. మీరు చూపించిన వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటి ఈక్వేషన్ చెప్పగలరా మిస్టర్ క్రిక్? కూల్ మిస్ ఫ్రాంక్లిన్, కూల్ కూల్. ఇవన్నీ నా పరిశోధన ఫలితాలు. ఇవి మీకెలా లభించాయి? డియర్ ఫ్రాంక్లిన్, వారు వారి వాదనను వినిపిస్తారు, వారి తర్వాత మీరు మీ వాదనను వినిపించండి. ఇక్కడ చూడు, డిఎన్ఏ నిర్మాణం యొక్క ఫార్ములాలోని ఈ భాగాన్ని వారు తప్పుగా ప్రదర్శించారు. దాని ప్రధాన నిర్మాణం గురించి వారెవరూ మాట్లాడలేదు, కేవలం ఫలితాంశం మాత్రమే వివరించారు. ప్రధాన నిర్మాణ పద్ధతి లేకుండా ఫలితాంశం ఎలా సాధ్యం? నాకు మ్యారిస్ విల్కిన్స్ గురించి అనుమానంగా ఉంది. అతను కుంటనక్కలా ఉన్నాడు. ఎప్పుడూ తన సీనియారిటీ గురించి ప్రగల్భాలు పలికే ఆయన ఈరోజు మౌనంగా ఉండటం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నువ్వు కేంబ్రిడ్జ్ వెళ్ళి వారి పరిశోధనకు సంబంధించిన పూర్తి ఫార్ములా తెలుసుకుందా? వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆడవాళ్ళ పరిశోధనను దొంగిలించడానికి మగవాడికి ఏ ఆత్మగౌరవం అంటారు? నాకేమైంది? నేనెందుకు వెళ్ళి మోసం గురించి ఆలోచించలేదు. బొగ్గు ఘన పదార్థం, జీవుల ఘన పదార్థం పరిశోధనకు భారతి నిర్మించిన నాకు మోసం జరిగింది. వైరస్ల గురించి పరిశోధన చేసిన నాకు నా లాబొరేటరీలో ప్రమాదకరమైన వైరస్లు నా సహోద్యోగులే. డిఎన్ఏ నిర్మాణాన్ని నేను కనుక్కున్నాను. డిఎన్ఏ నిర్మాణాన్ని నేనే కనుక్కున్నాను. ఫోటోగ్రాఫ్ 51 నా అమూల్యమైన పరిశోధన. డిఎన్ఏ రూపం సుడులు తిరిగిన ఆకారం లేకుండా కూడా ఉండవచ్చు.
Scene change. ఫ్రాంక్లిన్ తన అవిశ్రాంత పరిశోధనలో నిమగ్నమై తన 30వ ఏట క్యాన్సర్ వ్యాధికి గురయ్యింది. 7 సంవత్సరాల పాటు తన వ్యాధికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేసింది. ఏప్రిల్ 16, 1958న తనువు చాలించింది. DNA పరిశోధనలో లండన్లోని కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల మధ్య జరిగిన పోటీలో మహిళ అయిన ఫ్రాంక్లిన్ తెర వెనుకకు వెళ్ళగా 1962లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్, మ్యారీస్ విల్కిన్స్లకు DNA పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇచ్చారు. Lights off. సో మంచి విలనిజం పండించిండు రాజకరణ్ రెడ్డి, అద్భుతం. మ్యారిస్ విల్కిన్స్, ఓకే సూపర్ సార్. ఒక్కసారి సార్ పెద్దలు వీరిని చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి పిల్లలందరినీ కూడా ఒకసారి పరిచయం చేస్తూ